పవర్ ప్రాజెక్టులో చేరిన వరద నీరు, విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత. ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్కన్ జల విద్యుత్ కేంద్రంలో వరద నీరు ప్రవేశించడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. నీటి విడుదల కారణంగా విద్యుత్ కేంద్రంలో గల 2వ నెంబర్ జనరేటర్ ద్వారా విద్యుత్ టర్బైన్ ఫ్లోర్లోకి నీరు ప్రవేశించింది. సోమవారం తెల్లవారు నుండి నీటి ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయడానికి ఉద్యోగులు అధికారులు కలిపి ఇసుక బస్తాలు వేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. నీటిని మోటార్ల సాయంతో బయటకు తోడేందుకు ప్రయత్నించారు. 10:30 గంటలకు వినియోగంలో ఉన్న 4 జనరేటర్లు పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం బ్యాక్ ఫీడింగ్ ద్వారా 3 క్యాంపులకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. టర్బో ఫ్లోర్ నీరు ప్రవేశించడం వల్ల ఫ్లోర్లో ప్రాజెక్టులో విలువైన లూబ్రికేటింగ్ ఆయిల్ నీటిపాలైంది. అలాగే మోటార్లు, డీవాటరింగ్ పంపులు, కూలింగ్ వాటర్ పంపులు నీటిలో మునగడం వల్ల అవి చెడిపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.